లైఫ్ లో మనం ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా మనం నిజాయితీగా ప్రేమిస్తేనే అది ఎక్కువ రోజులు నిలబడుతుంది. అది ఏ రిలేషన్షిప్ అయినా కానివ్వండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి శ్రీరామ్. ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి ఒక వీడియో తీశాను. అది మీలో ఎవరైనా చూడకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఈ జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కానీ యూత్లో కూడా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి ఇది. రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి తట్టుకోలేక మొన్నే బయటకు వచ్చింది. మా ఫ్రెండే కాదు, మా సిస్టర్ కూడా అందులో ఒకరు. వాళ్ళిద్దరే కాదండి, చాలామంది ఉన్నారు. అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నవి, నేను వాళ్ళ దగ్గర చూసినవి, నాకు కొన్ని తెలిసినవి దగ్గరుండి చూశాను. వాళ్ళు ఎలా రియలైజ్ అయ్యారు ఏంటి, నేను సైకలాజికల్గా కొన్ని బుక్స్ కూడా చదివాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ టాపిక్ మీద నేనైతే మాట్లాడుతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో ఒక మంచి ఆలోచన అనేది ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాము. లైఫ్లో మనం ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా అది నిజాయితీగా ప్రేమిస్తేనే ఎక్కువ రోజులు నిలబడుతుంది. మనం ఎంత నిజాయితీగా ప్రేమించినా సరే అవతలి వాళ్ళ నుంచి మనకు ఆ ప్రేమ అయితే దక్కకపోగా మనకు కన్నీళ్ళే మిగులుతాయి. వాళ్ళు ఆల్రెడీ వేరే రిలేషన్షిప్లో ఉండి కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. అప్పుడు మనకు ఆ బాధ ఎలా ఉంటుందంటే అసలు అది వర్ణించలేము. గుండెలో చాలా అంటే చాలా నొప్పిగా ఉంటుంది. నిజాయితీగా ప్రేమించడమే తప్ప, అంతలా ఒక మనిషిని ఇష్టపడడమే తప్ప, అతిగా ప్రేమించడం తప్ప అనే టాపిక్ గురించి మనమైతే మాట్లాడుతాం. సో నేను చెప్పేది ఏంటంటే, దేనికైనా ఒక హద్దు, కొలతలు ఉంటాయి. ఒక మనిషికి కానీ ఒక బంధానికి కానీ కొన్ని హద్దులు, కొన్ని కొలతలు ఉంటాయి. అర్హత లేని వాళ్ళకి వాళ్ళ విలువకు మించి మనం విలువని ఇస్తే, ఏదో సామెత ఉంది కదా, పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళైతే ఏది ఊరికే చెప్పారు, అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే వాళ్ళు అది తీసుకోలేరు, వాళ్ళ నైజం వాళ్ళు బయట పెడతారు అని. ఒక అర్హత లేని మనిషిని తీసుకొచ్చి వాళ్ళకిచ్చే విలువ కంటే మనం ఎక్కువ విలువనిచ్చి అక్కడ కూర్చోబెడతాము. వాడిని తీసుకునే అర్హత ఉండాలి కదా. అది లేనప్పుడు నువ్వు ఎక్కడ కూర్చోబెట్టినా సరే వాడి నైజం చూపిస్తాడు. క్వాలిఫికేషన్ నీలో ఉంటే సరిపోదు, ఎదుటి మనుషులు కూడా ఈక్వల్ స్టేటస్ అనేది ఉండాలి. నీలో ప్యూరిటీ ఉన్నంత మాత్రాన ఎదుటి వారిలో కూడా నువ్వెంత ప్యూరిటీగా ఉన్నావో, నువ్వెంత ప్యూరిటీగా ప్రేమిస్తున్నావో ఎదుటి వాళ్ళలో కూడా ఆ ప్యూరిటీ ఉంటేనే పుచ్చుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది, ఆ ప్రేమకు ఒక విలువ అనేది ఉంటుంది. అది మనం గమనించాలి. ఎప్పుడూ మనం మన వైపు నుండే ఆలోచిస్తూనే ఉంటాము. అసలు ఎదుటి మనిషిలో ఉందా, మనం ఇచ్చే ప్రేమను తీసుకుంటున్నాడా లేదా అనేది మనం ఆలోచించాం. ఎప్పుడు మనం ఎంత ప్రేమనిస్తున్నామని, నేను నిజాయితీగా ఉండాలి, నేను ఎక్కువగా ప్రేమించాలి, నేను బాగా చూసుకోవాలి, నేను నా ఇష్టం మార్చుకున్నా సరే వాళ్ళకు నచ్చేలాగా ఉండాలి అనేది మాత్రమే మనం ఆలోచిస్తాం. మనం ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి ఎదుటి వాళ్లకు ప్రేమనివ్వడం మొదలు పెడతాం. కానీ ఆ ప్రేమను తీసుకునేవాడు, స్వీకరించేవాడు కూడా ఉండాలి కదా. ఇక్కడ మనం ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఆ ప్రేమని అంతే నిజాయితీగా తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి. ఆ పాయింట్ ఎప్పుడు మరచిపోవద్దు. నీలో ఉంటేనే సరిపోదు, ఎదుటి వాళ్ళలో కూడా ఎంత నిజాయితీగా ఇస్తున్నావో అంతే నిజాయితీగా తీసుకోగలగాలి. వాళ్ళు ఎంతసేపు పక్క చూపులు చూస్తుంటేనో, వాళ్ళ కడుపు ఆల్రెడీ నిండిపోయి ఉంటేనో, వాళ్ళు వేరే రిలేషన్షిప్లో ఉండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడ. అలాంటప్పుడు నువ్వు ఎంత సమర్థవంతంగా నడపాలని చూసినా కూడా అది జరగదు. అర్హత లేని వాళ్లకు ఎంత ప్రేమను పంచినా, ఎంత నిజాయితీగా నువ్వు ప్రేమనిచ్చినా సరే అది బూడిదలో పోసిన పన్నీరే. ఎంతసేపు నువ్వు నిజాయితీగా ఉండడం కాదు, నువ్వు నిజాయితీగా ప్రేమించడం కాదు, ఒక్కసారి వాళ్ళ కేసి చూడు, గమనించు, ఎదుటి వారిని అబ్జర్వ్ చేయి. వాళ్ళు నీ పట్ల చులకన భావంతో ఉన్నారా, అసలు నీ పట్ల వాళ్ళకి ఒక డెడికేషన్ లేదా, నీకు అసలు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, నీకు మర్యాద అనేది ఉందా లేదా అనేది ఒకసారి గమనించు. వాళ్ళు ఇంత ప్రేమ నీ దగ్గర పొందుతూ, ఇంత ప్రేమ నీ దగ్గర వాళ్ళు తీసుకుంటూ, ఇక్కడ బాగానే యాక్ట్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బయట వెతుక్కుంటున్నారు. అది నువ్వు గమనించాల్సి ఉంటుంది. ఆ జీవితాన్ని వాళ్ళు సాఫీగా బ్రతికేస్తూ ఉంటారు. ఇక్కడ నీ ప్రేమ ప్రవాహం లాగా ప్రవహిస్తూనే ఉంటుంది. నా హస్బెండ్, నా భర్త, నా భార్య అని ఇక్కడ నీ ప్రేమ ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళు నీ ప్రవాహంలో మాత్రం దాహం తీర్చుకోరు.
పక్కకి వెళ్ళిపోతారు, ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అటువంటప్పుడు వీటిలో ఏ ఒక్కటి నువ్వు గమనించినా, ఏ ఒక్కటి నువ్వు అబ్జర్వ్ చేసినా అప్పుడు ఆలోచించాల్సింది ఏంటిదంటే, యూ షుడ్ స్టాప్ యువర్ ఫ్లోయింగ్. నీ ప్రవాహాన్ని ఆపే, నీ ప్రేమ ప్రవాహాన్ని ఆపే. వన్స్ ఆపి చూడు. ఎందుకంటే నీ ప్రేమలో నిజాయితీ ఉంది, నీ ప్రేమ నీ దగ్గరే ఉంటుంది, నీ గౌరవం నీ దగ్గరే ఉంటుంది. నీవు నిజాయితీగా ప్రేమిస్తున్నావు, కానీ తీసుకునే వాళ్ళు నిజాయితీగా లేరు. సో అలాంటప్పుడు నీకెందుకు భయం? నువ్వు ఆపి చూడు. నిజమైన ప్రేమ అనేది ఆగిపోయినప్పుడు అవతల మొదలవుతుంది అలజడి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు. అమ్మో ఏం చేస్తున్నారో, నా గురించి ఆలోచిస్తున్నాడేమో, నా గురించి చూస్తున్నాడేమో, నా మీద ప్రేమ పెరుగుతుందేమో, మళ్ళీ వెనక్కి వస్తాడేమో, మళ్ళీ కాంప్రమైజ్ అవుతాడేమో అని ఆలోచనలు అవన్నీ మానేయి. అసలు నువ్వు పట్టించుకోవడమే మానేయాలి. అప్పుడు వాళ్ళు మన వెంట తిరిగి ఆలోచిస్తారే తప్ప నువ్వు వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు, ఆలోచించు. కావలసినంత ప్రేమ ఇచ్చావు, తీసుకునే అర్హత ఎదుటి వాళ్ళకి లేదు. అలాంటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. ఒకసారి నువ్వు మోసపోయావు, 2 సార్లు మోసపోయావు, 3సారి ఛాన్స్ ఇచ్చి చూడొద్దు. ఎందుకంటే ఎదుటి మనిషిలో నిజాయితీ వస్తుంది, ప్రేమ వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు, అలో చెయ్యొద్దు. ఇలాంటి మనుషుని అసలు జీవితంలోనే నమ్మొద్దు, నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు వాళ్ళు ఎవరినైనా రిజెక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఎవరినైనా బాధ పెట్టచ్చు, కానీ వాళ్ళని రిజెక్ట్ చేస్తే మాత్రం తట్టుకోలేరు. వాళ్ళ అహం దెబ్బతింటుంది, వాళ్ళ ఈగో దెబ్బతింటుంది, వెనక్కి పడిపోతారు. అసలు దాన్ని ఆ రిజెక్షన్ ని వాళ్ళు తట్టుకోలేరు. అహం అనేది ఒకటి అడ్డొస్తుంది వాళ్ళకి. తను నన్ను రిజెక్ట్ చేసిందా అని వాళ్ళకి అహం అనేది అక్కడ నేనేం చేసినా, నేను కొట్టినా, నేను తిట్టినా, నేను ఎంత టార్చర్ చేసినా నా కాలు కింద ఒక చెప్పులాగా పడి ఉండేది. అయ్యో నాదే తప్పండి, సారీ అండి, ఇంకోసారి చేయనండి, నా కాళ్ళు పట్టుకునేది. ఒక్కసారి చెంప పగలగొట్టి వెళ్ళిపోతే ఎలా ఉండదు? అప్పుడు మొదలవుతుంది అలజడి. ఏదో జరుగుతుంది, ఏదో అయ్యింది, ఏంటది అని ఆలోచిస్తారు. ఇక్కడ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి వాళ్ళ వేషాలు, వాళ్ళకు వచ్చిన నాటకాలు, వాళ్ళ రీతిలో, వాళ్ళ పద్ధతిలో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి చాలా వాడతారు. మీరు కనుక నమ్మారా, అగైన్ వాళ్ళ చేతిలో మళ్ళీ మీరు రిజెక్షన్ని చెవి చూడాల్సిందే. ఆ మాయాజలంలో మాత్రం మళ్ళీ చిక్కుకోవద్దు, బయటికి రావడం చాలా కష్టం. రిజెక్షన్ని మీరు మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మనుషులు ఏంటంటే నిలకడలేనటువంటి మనస్తత్వాలు, నిలకడలేనటువంటి మనుషులు, నిజాయితీ లేని ప్రేమలు కట్ చేయాలి. మొదట్లో చేయకపోతే జీవితాలు నాశనం అవుతాయి, బ్రతుకులు దెబ్బతింటాయి, అసలు బ్రతికే లేకుండా పోతుంది. వన్స్ కన్విన్స్ అయ్యి నువ్వు మళ్ళీ వచ్చావా, నిన్ను ఇక్కడే ఉంచుతారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడ బయట. నువ్వు రియలైజ్ అయ్యేసరికి నీ చేతిలో ఏమీ ఉండదు. నువ్వు రియలైజ్ అయ్యేసరికి నీ చేతిలో నీ జీవితం అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ అవకాశవాదులు, వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు, నిన్ను మాత్రం తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. ఇలాంటి దిక్కుతోచిన పరిస్థితి అవుతుంది అప్పుడు నీది. అప్పుడు ఏడుస్తావు, అప్పుడు దేవుడిని తిట్టుకుంటావు, అప్పుడు పెద్దవాళ్ళని తిట్టుకుంటావు, నిన్ను నువ్వే తిట్టుకుంటావు. ఎందుకు? ఎన్నోసార్లు ఎన్నో చోట్ల వాళ్ళ నైజం నీకు కనబడింది కదా. నీకు కనబడినప్పుడు నువ్వెందుకు దూరం పెట్టలేకపోయావు? ప్రేమలను, బంధాలను, ఎలాంటి బంధుత్వాల కోసమో, పరువు కోసమో ఎన్ని రోజులు నా బరువుని మోస్తాను. ఆ బరువుని మోసి మోసి చివరికి నువ్వు భూగర్భంలో కలిసిపోవాల్సిందే తప్ప ఎదుటి వాళ్ళలో రియలైజేషన్ రాదు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఆ బరువుని దించి చూడు, తలస్నానం చేసి వదిలించుకో, ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు అర్హత లేని వాళ్ళ కోసం ఎందుకు తాపత్రయపడాలి? ఎందుకు అర్హత లేని వాళ్ళ కోసం ఎందుకు ఇవన్నీ? ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవకాశవాదికి మనం రిజెక్ట్ చేయడం నచ్చదు. సో అలాంటప్పుడు మనల్ని కన్విన్స్ చేసి తీసుకెళ్తాడు. ఎందుకు? వాడు మళ్ళీ రిజెక్ట్ చేసి వాడి అహం అనేది సంతృప్తి పరచుకోవడం కోసం, వాడి ఈగోను సాటిస్ఫై చేయడం కోసం. ఇట్స్ నాట్ కాల్డ్ ట్రూ లవ్. ఇది నిజమైన ప్రేమ కాదు. కేవలం ఈగోలు, అహం సంతృప్తి పరచుకోవడం కోసమే నీ రిజెక్షన్ వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ అహం అనేది, వాళ్ళ ఈగో అనేది సంతృప్తి పరచుకోవడం కోసం కన్విన్స్ చేసి తీసుకెళ్ళి వాళ్ళు నిన్ను తిరిగి రిజెక్ట్ చేస్తారు. అప్పుడు ఎలా బంధాల కోసము, బంధుత్వాల కోసము, పిల్లల కోసము ఆలోచించి ఈ బంధం కావాలి, నువ్వు నాకు కావాలని నువ్వు తిరిగి కాళ్ళ మీద పడేలా చేసుకుంటాడు.
అలా ఉంటారు అవకాశవాదులు. వాళ్ళు అలా కాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళ ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది, వాళ్ళ అహం అనేది సాటిస్ఫై అవుతుంది. సరేనా చూద్దాంలే అని చెప్పేసి వాళ్ళ అహంని వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటారు. అయినా అసలు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే, ఇద్దరి మధ్యలో సమంగా ప్రేమ ఉంటే, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది నిజాయితీగా ఉంటే మొదట్లోనే బ్రేకప్ రిజెక్షన్స్ అనేవి అసలు ఉండవు. వన్స్ బ్రేకప్ రిజెక్షన్ జరిగిందా అది మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మన జీవితం మీద మన ప్రేమ మీద దెబ్బ కొట్టారో అప్పుడు నువ్వు తిరిగి మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానిస్తే నీకు నువ్వే నీ ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సి వస్తుంది, దిగజారిపోవాల్సి వస్తుంది. ఒకరికి ప్రేమను దోచిపెట్టడానికి మనం లేము. మన ప్రేమని ఎప్పుడైతే స్వీకరించలేదో, మన ప్రేమను ఎప్పుడైతే చులకన చేసి చూసారో అప్పుడు నువ్వు వదిలేయాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు ఇష్టపడాలి. నీలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది, నీకు నువ్వు అది గుర్తించుకోవాలి, ముందుకెళ్ళాలి. నీ ప్రేమలో నిజాయితీ ఉంది, ఎదుటివాడిలో ఏదో అవసరం ఉంది, ఏదో కోరిక ఉంది. అది నువ్వు గమనించినప్పుడే దండం పెట్టి గౌరవంగా పక్కకు తప్పుకోవాలి. పాకులాడవద్దు, దిగజారిపోవద్దు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మీకు ఒక మంచి జీవితం ఉంది. ఎదుటివారు మీ ప్రేమను స్వీకరించలేనప్పుడు, ఎదుటివారు మీ ప్రేమను తీసుకోలేనప్పుడు, మీకు అది అర్థమైనప్పుడు మీరు గౌరవంగా పక్కకు తప్పుకోవాలి. మీరు ఒకసారి ఛాన్స్ ఇస్తారు, 2 సార్లు ఛాన్స్ ఇస్తారు. మీరు ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా మారే గుణం తన దగ్గర లేనప్పుడు, ఎదుటి వాళ్ళలో రియలైజేషన్ లేనప్పుడు మీరు గౌరవంగా తప్పుకోవడమే మంచిది. మా ఫ్రెండ్ తన లైఫ్లో చాలా ఫేస్ చేసింది, చాలా ఫైట్ చేసింది కూడా. కానీ ఎన్నిసార్లు చేసినా కూడా ఎదుటి వ్యక్తి మారలేదు. సో ఇవాళ తను గట్టిగా నిలబడి పోరాడి పక్కకు తప్పుకుంది. తనకి ఏదైనా అయితే తన పిల్లలు అనాథలు అయ్యేవారు. ఏం చేసింది, చాలా ఫైట్ చేసి అసలు తను తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంది. పరువు కోసమో సొసైటీ గురించి ఆలోచించి అలాంటి పనులు అయితే చేయొద్దు. రేపొద్దున ఆ సొసైటీ వచ్చి ఆ పరువు వచ్చి మీ పిల్లలకి అన్నం పెట్టదు, మీ పిల్లలకి అమ్మలేని లోటుని నాన్నలేని లోటుని అయితే తీర్చదు. సో వాళ్ళందరి గురించి నిన్ను నువ్వు చంపుకోవడం కంటే నువ్వు బయటికి వచ్చి చూడు, నీకు ఒక మంచి లైఫ్ ఉంటుంది, మీ పిల్లలకి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ పిల్లల గురించి ఆలోచించి కూడా చాలామంది స్టెప్ తీసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ పిల్లల గురించి ఆలోచించైనా సరే చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కుంగి కృషించిపోతున్నారు. ఆ బంధంలో ఎలాంటి నిజాయితీ లేకపోయినా సరే, ఎలాంటి ప్రేమ లేకపోయినా సరే, సొసైటీ కోసమో పరువు కోసమో ఆ బంధం అనేది అలా కొనసాగిస్తున్నారు. ఎంత అంటే ప్రాణాల మీదకి తెచ్చుకునేంత వరకు కూడా. సో అక్కడి వరకు ఎందుకు తెచ్చుకోవాలి? ఎప్పుడైతే మీకు అది కరెక్ట్ వే కాదని అనిపించిందో అప్పుడే బయటికి రావాలి. మీకు మీ పిల్లలకు కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంతేకాని మీరు అలాంటివి ఏదైనా పిచ్చి పనులు చేసుకుంటే రేపొద్దున ఇవ్వాలన్నా ఈ సొసైటీ రేపొద్దున ఇప్పుడు ఎక్కడ కనిపించదు, ఎక్కడ పట్టించుకోరు. ఈ సొసైటీ మీకు ఎలాంటి బ్రతుకునివ్వదు. సో సొసైటీ కోసం పరువు కోసం కాకుండా మన కోసం మనం బ్రతకాలి, మన పిల్లల్ని కూడా మనం చూసుకోవాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి, గో ఫర్ బెటర్ లైఫ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.